यस। चलो, ग्रेट, वेलकम। షేరేంద్ర గురుజీ. यस। గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు రమేష్. మై సేఫ్ షాప్ జర్నీ. మన గ్రేట్ డైరెక్టర్స్ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి 1 సెకండ్. అండ్ మన గ్రేట్ మెంటర్స్ కోసం కూడా బిగ్ క్లాప్స్ ఇవ్వండి. నరేష్ గురుజీ కోసం అండ్ అంజనేల్ గురుజీ కోసం. అండ్ బిజినెస్ కంటే ముందు నేనేం చేసేదంటే స్టార్టింగ్లో ఫోక్ డాన్సర్గా వర్కౌట్ చేసినాను అనమాట. ఒక 2009-10లో డాన్సర్గా వర్క్ చేసినాం. చాలా ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్ కూడా చేసినాం. దీంట్లో చేసినప్పుడు ఏంటంటే జస్ట్ చేసినప్పుడే ఇన్కమ్ ఇచ్చేది. నాకేమనిపించిందంటే అరే దీంట్లో లైఫ్ లేదనిపించింది. అరే దీనికంటే బెటర్గా ఇంకేమన్నా చేయాలన్న ఆలోచనతో ఏం చేసిన అంటే నెక్స్ట్ నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిన, గ్రీన్వుడ్ స్కూల్లో వార్డెన్గా చేసిన. ఇక్కడ 4 ఇయర్స్ చేసిన. ఇక్కడ 4 ఇయర్స్లో స్టార్టింగ్ 4,000 సాలరీని జస్ట్ 4 ఇయర్స్లో జస్ట్ 10,000 చేసారు. అరే ఇక్కడ ఎంత చేసినా కూడా జస్ట్ ఆడ వర్క్ చేయించుకుంటారు తప్ప ఇన్కమ్ అనేది ఎక్కువ పెంచలేదు. అక్కడ నుంచి నెక్స్ట్ ఏం చేసిన అంటే నేను డ్యామ్ సర్వేకి వెళ్ళిన, రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. ఇక్కడ 1 ఇయర్ వర్క్ చేసిన. ఆ ఇన్కమ్ బాగానే ఉంది, కానీ అక్కడ తీసుకునే ఫుడ్ కావచ్చు, ఆ చేసే వర్క్ కావచ్చు, వెరీ హార్డ్ వర్క్ అయిపోయింది. అయినా కానీ తప్పలేదు. అక్కడ నుంచి ఏం చేసిన దీంట్లో కూడా సెటిల్ అయ్యేటట్లు ఏమని చెప్పేసి నెక్స్ట్ ఏం చేసిన అంటే ఇంటికి రావడం, ఇంటికి వచ్చినాక డీజే తీసుకున్నాం. 5 lakhs పెట్టి డీజే తీసుకున్నాం. డీజే నడిపిస్తున్న టైములనే ఈ బిజినెస్ అవకాశం అనేది వచ్చింది. గ్రేట్ కంపెనీ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఈ బిజినెస్ అవకాశం అనేది మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. మలేషియం మలేషియం కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. నాకు ప్లాన్ ఎవరో చెప్పలేదు, నరేష్ గురించి చెప్పిండు. ఈ ప్లాన్ చెప్తున్నప్పుడు జస్ట్ ఒక మీకు షేర్ చేసుకుంటా రియల్ స్టోరీ అనేది. ఇక్కడ ఏంటంటే నాకు ముందే ఇన్విటేషన్ చేస్తాం కదా మన బిజినెస్లో, బిజినెస్ ప్లాన్ ఎలా వినాలనేది నేను స్టార్టింగ్లో వినలేదు. ఎందుకంటే మలేషియం సార్ అనే వ్యక్తి నాకు దగ్గర. తను ఏం చేసిండే బిజినెస్ స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసిన తర్వాత నాకు డైరెక్ట్ ఫోన్ చేసిండు. రమేష్ ఇట్లా ఒక బిజినెస్ బిజినెస్ ఉంది, నువ్వు స్టార్ట్ చేయి అంటాడు. ఏం బిజినెస్ అని చెప్పిన, ఇట్లా ఆన్లైన్ బిజినెస్ అని చెప్పిండు. అని చెప్పడంతో నేనేం చేయాలంటే ఏం లేదు, సింపుల్ ఒక 10,000 20,000 పెట్టి షాపింగ్ చేయాలన్నాడు. డబ్బులు పెట్టేదంటే నాకు నా వల్ల కాదు, నేను చెయ్యా అని చెప్పిన. మీరు ఒకటి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, నాకు ప్లాన్ ఏం చెప్పలేను, డైరెక్ట్ చెప్పేసిండు ఫోన్లో. అలా చెప్పడం ద్వారా ఎవరైనా చేస్తారా? ఎవరు नो। చేయరు. నేను కూడా చేయలే అన్నమాట. ఊకే కాల్ చేసేది, కలిసినప్పుడల్లా చెప్పేటోడు. అసలు నేను వినకపోతుంటే డబ్బులు కట్టాలని చెప్పిండు కదా, నేను చెయ్యని చెప్పేసిన. ఒకరోజు గురి వచ్చిండు, ఆల్మోస్ట్ నలుగురికి ప్లాన్ అయిపోయింది. ఆ తర్వాత ఒక 4-5 టైమ్స్ కాల్ చేసిండు. అది చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ఫోన్ చేస్తున్నాడు అంటే డబ్బులు కట్టమంటాడు, ఏదో ఒకటి చేయమంటాడు అని చెప్పేసి ఇక నేను చెయ్య అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయలే. లాస్ట్కి లిఫ్ట్ చేసి చెప్పు ఏంది ఏమైంది అంటే జస్ట్ ఒక్కసారి మా తమ్ముని వాళ్ళ ఇంటికి రా, ఒక్కసారి వచ్చి బిజినెస్ ప్లాన్ విను అంటాడు. నీకోసం సార్ వచ్చిన హైదరాబాద్ నుంచి, నువ్వు వచ్చి విను అంటాడు. నేను రాను పో అని చెప్పేసిన. లాస్ట్కి ఒక్కసారి నువ్వు ఏం చేయకు, జస్ట్ వచ్చి విను అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళినా, అక్కడికి వెళ్ళినాక ప్లాన్ అనేది గురించి స్టార్ట్ చేసిండు. ఆ ప్లాన్లో మీకు కనిపిస్తుంది, మనకు కూడా చూసే ఉంటాం, వారానికి 2 లక్షలు. అదొక్కటి నా మైండ్లోకి వెళ్ళింది. అరే ఎన్ని వర్కులు చేసినాం కదా, మనం సంపాదించింది కూడా పెద్దగా ఏం లేదు. నాకు అనిపించింది అరే ఇది చేస్తే మనం కొద్దిగా డెవలప్ అవుతాం కదా అన్న ఆలోచనతో స్టార్ట్ చేసిన అన్నట్టు ఈ బిజినెస్. అండ్ దాంతోపాటు 3 జనరేషన్ సెక్యూరిటీ, అంటే మంచి టీం తయారు చేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో మనం ఉన్నా లేకున్నా మన ఇంటికి ఇన్కమ్ వెళ్తుంది అన్న ఆలోచనతో బిజినెస్ అనేది స్టార్ట్ చేసినాం అనమాట. బిజినెస్ స్టార్ట్ చేసినాం. స్టార్టింగ్లో ఒక చిన్న గ్రూప్ మీటింగ్ ఉన్నదంటే ఆ గ్రూప్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇదే బిజినెస్ ద్వారా చెన్నై కూడా వెళ్ళినాం డైమండ్ ఫంక్షన్ కోసం. అండ్ దిశ ట్రైనింగ్ కోసం కూడా బెంగళూరు వెళ్ళడం జరిగింది. ఈ దిశ ట్రైనింగ్ అనేది టోటల్ లైఫ్ చేంజింగ్ అన్నట్టు. అంటే బయట ఎక్కడ కూడా దొరకాయి, మన దగ్గర దొరికే ట్రైనింగ్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ దిశ ట్రైనింగ్లు అనేది లైఫ్ అనేది కనిపించింది. టోటల్ అసలు మనకున్న మైండ్ పవర్ ఏంటి, ఈ దిశతోనే చాలా నేను డెవలప్ అవ్వాను. మీరు కూడా చూడొచ్చు, బయట మనకు చాలా మంది నెగిటివ్ చెప్తారు. ఇదే దిశ ట్రైనింగ్లో మనం ఎలా గెలవాలి, ఏదైనా టార్గెట్ ఎలా విన్ అవ్వాలి నాకు చాలా విషయాలు అర్థం చేపిస్తారు అనమాట. అండ్ దీంతో పాటు స్టార్టింగ్లో నాకు రికగ్నిషన్ జరిగింది. బయట 4 ఇయర్స్ చేసినా ఎలాంటి రికగ్నిషన్స్ లేదు. 4 సంవత్సరాలు చేస్తే రమేష్ నువ్వు బాగా చేసినావు అని చెప్పి ఏ రోజు కూడా అన్నది లేదు. అదే ఈ బిజినెస్లో ముగ్గురితో షాపింగ్ చేయించడం వల్ల QSC అనే రికగ్నిషన్ జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అదే విధంగా 20 టీం చేసినాం, మళ్ళీ రికగ్నిషన్ చేసిండ్రు. అదేవిధంగా 50 టీం అప్పుడు ఈ విధంగా రికగ్నిషన్ చేసారు. అంటే వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క రికగ్నిషన్ అనేది పెరుగుతూనే ఉన్నది. ఇది 150 టీం, ఈ 250 టీం, ఈ విధంగా టీం పెరుగుతున్న కొద్దీ రికగ్నిషన్ పెరిగింది. చాలా సూపర్ అనిపించింది. ఇది 500+ టీం అండ్ ప్రెసెంట్ 3,000+ టీం లీడ్ చేస్తున్నాం అండి.
అండ్ ఇక్కడ చూడొచ్చు కంపెనీ ఏదైతే రిటైల్ రత్న అవార్డు తీసుకొచ్చింది దాంట్లో కూడా గోల్డ్ మెడల్ తీసుకోవడం జరిగింది. అండ్ అదే కాకుండా స్టార్టింగ్లో చిన్న మొబైల్ తీసుకున్నాం 20,000 పెట్టి. అండ్ ల్యాప్టాప్ కూడా తీసుకోవడం జరిగింది 30,000 పెట్టి. అండ్ పల్సర్ బైక్ కూడా తీసుకున్నా. అండ్ రీసెంట్గా ఐఫోన్ యూజ్ చేస్తున్నాం. అండ్ యాపిల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాం. అండ్ వీక్లీ వీక్లీ మంచి మంచి చెక్స్ తీసుకోవడం జరిగింది. అని చూడొచ్చు లాస్ట్ మంత్ ఇన్కమ్ 1,20,000 చెక్ తీసుకున్నాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు 1,27,000 చెక్ అనేది బయట ఎవరు సంపాదిస్తారు చెప్పండి? నో. చూసుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ కావచ్చు, పెద్ద పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తీసుకుంటా అంటారు. చాలా మందికి అనిపిస్తుంది ఏ బిజినెస్లో పైన ఉన్న వాళ్ళకే వస్తుంది, కింద ఉన్న వాళ్ళకి రాదు. మరి బిజినెస్లో మన ఇన్కమ్ రావాలంటే సింపుల్, ఎంత టీం తయారు చేసుకుంటే అంత ఇన్కమ్ తీసేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇంత మంచి చెక్కులు తీసుకోవడం వల్ల టాటా కంపెనీ వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది, 50 lakhs టర్మ్ ఇన్సూరెన్స్ నా పేరున. అదే మీరు బయట చూడండి, ట్రై చేయండి ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది మనకు వస్తుందో. ఇది వచ్చి ఇది వచ్చింది అంటే ఒకటే అన్నమాట, ట్రాన్సాక్షన్ అనేది ప్లస్ ట్యాక్సీ అనేది ఇన్ టైంలో పేమెంట్ చేస్తున్నాం మనం. అండ్ పెద్ద ఆ, హైదరాబాద్ కూడా వెళ్ళడం జరిగింది బీబీఎస్ ట్రైనింగ్ అనేది అండ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అండ్ ఫ్లైట్ జర్నీ కూడా చేసామన్నమాట 3-4 టైమ్స్. అండ్ కంపెనీ కూడా విజిట్ చేసినాం 3 years బ్యాక్ ఫోటో ఇది. మొన్న రీసెంట్ కూడా కంపెనీకి వెళ్ళడం జరిగింది, పెద్ద ఈవెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. చూడండి లీడర్స్, చాలా మంది బయట ఏమంటారంటే ఇలాంటి కంపెనీస్ వచ్చినాయి పోయినాయి అని చెప్పి మాట్లాడుతుంటారు. చూడండి కంపెనీ 2001లో స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ 25 yearsగా ఎక్సలెంట్గా రన్ అవుతుంది. ఏ ప్లేస్లో అయితే స్టార్ట్ అయిందో అదే ప్లేస్లో ఉంది ఇప్పటికీ. ఓకేనా? బయట వాళ్ళు చెప్పేటి నమ్మి బిజినెస్లో ఆగిపోతుంటారు, వెనకకి వెళ్ళిపోతుంటారు అనమాట. అండ్ చూడొచ్చు. అండ్ 2002, 2003, 2004లో బిజినెస్ స్టార్ట్ చేసిన మన సీనియర్ లీడర్స్ కావచ్చు, గురూజీ వాళ్ళ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి ఒకసారి. ప్రతి ఒక్కరితో ఫోటో దిగడం జరిగింది అక్కడ. అండ్ మన గ్రేట్ మెంటర్స్ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, ఇక లాస్ట్ ఫొటోస్. ఇక్కడ మేము లాస్ట్లో కూర్చున్నాం, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా డైమండ్ అండ్ ఎబో లీడర్సే. ఓకేనా? వీక్లీ 2 lakhs తీసుకున్న వ్యక్తులే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. దాంట్లో మాకు ఛాన్స్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, గ్రేట్ మన కంపెనీ డైరెక్టర్స్ కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి వన్స్ అగైన్. మీరు ఏ ఇండస్ట్రీ అన్నా తీసుకోండి, బయట ఏ ఒక్క డైరెక్టర్ అన్నా మీకు ఫోటో ఇస్తారో చూడండి. ఇస్తారు ఎవరన్నా బయట? నో. నో. ఎవరు? ఎవరు కూడా ఇవ్వరు కదా. చూడండి మన గ్రేట్ డైరెక్టర్స్ జస్ట్ ఒక ఫోటో అనడంతోనే ఫోటో ఇచ్చేసింది ప్రతి ఒక్కరు. ఓకేనా? గ్రేట్గా చెప్పుకోవచ్చు అనమాట. కంపెనీ మాత్రం ఫిక్స్. అక్కడ ఆ ట్రైనింగ్లో నాకు అర్థమైంది ఏంటంటే డైరెక్టర్స్ ఏం చేస్తున్నారంటే ఏషియా లెవెల్లో బిజినెస్ జరగాలి అనే లెవెల్ ఆలోచిస్తున్నారు. మరి కంపెనీ పోతుంది అంటే ఎక్కడ పోతుంది? కంపెనీ పోతుందని ఎవరైతే అంటారో వాళ్ళు మాత్రమే పోతున్నారు, కంపెనీ మాత్రం ఫిక్స్, ఎక్కడ పోదు. ఓకేనా? అండ్ ట్రిప్స్ కూడా వెళ్ళడం జరిగింది, కులు మనాలి అండ్ లోకల్ ట్రిప్ వెళ్ళడం జరిగింది. అండ్ అదే కాకుండా హిమాచల్ ప్రదేశ్ అక్కడికి వెళ్ళినాం. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఈ హిమాచల్ ప్రదేశ్ ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట కులు మనాలి. నేనేమనుకున్నా 3 monthsలో కాంటెస్ట్ విన్ అయ్యి నేను వెళ్ళిన, నేనే మంచిగా విన్ అయిపోయినా అని నేను అనుకున్నా. కానీ మనకంటే తోపులు ఉన్నారని నాకు తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. లాస్ట్లో విన్నర్ ట్రిప్ అని చెప్పి లాస్ట్కి ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఒక పర్సన్ 13 మెంబర్స్ని విన్ చేయించుకొచ్చాను. అప్పుడు నేను షాక్ అయిపోయాను, అరే నేనే తోపు అనుకుంటా, నాకంటే తోపులు ఉన్నారని అర్థమైంది. అంటే వాళ్ళకంటే ఇంకా బెటర్గా మనం వర్కౌట్ చేయాలనేది మెంటల్గా ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. ఆయన పూణే ట్రిప్ కూడా వెళ్ళడం జరిగింది, మహేష్ గవాల్డ్. అండ్ మైసూర్ ట్రిప్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మైసూర్ ట్రిప్ అనేది. అండ్ ఇదే బిజినెస్ ద్వారా కార్ కూడా బుక్ చేయడం జరిగింది. వెరీ సూన్ 1 monthలో డెలివరీ చేస్తున్న కార్ అనేది కియా సోనెట్ కార్. అండ్ ఇదే బిజినెస్ ద్వారా చాలా 3 star 5 star హోటల్స్ చాలా విజిట్ చేసిన. అండ్ దాంతోపాటు ఈ ఫారెన్ ట్రిప్స్ కూడా రెండు రెండు మూడు బ్యాలెన్స్లో ఉన్నాయి, షాంఘై కావచ్చు, బ్యాంకాక్ కావచ్చు. ఇక్కడ ఏమైపోయిందంటే పాస్పోర్ట్ జస్ట్ నేమ్ కరెక్షన్ వల్ల పాస్పోర్ట్ రాలేదు నాకు. ఆ పాస్పోర్ట్ రానికి జస్ట్ 2 years పట్టింది, చిన్న నేమ్ తప్పు ఉండడం వల్ల. అది కరెక్షన్ చేసేసినాం, ఇప్పుడు పాస్పోర్ట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏదైతే బ్యాంకాక్ ట్రిప్ ఉందో నెక్స్ట్ వెళ్తున్నాం అన్నమాట మేమందరం కూడా, గురించి వాళ్ళు మేము. అండ్ బిజినెస్ కంటే ముందు ఈ విధంగా ఉండేది, ప్రజెంట్ బిజినెస్లో ఇట్లా ఉన్నా. ఇక్కడ మీరు చెప్పండి, బిజినెస్ అవకాశం అనేది ఎలా వస్తుంది మనకి? ఎలా వస్తుంది? ఏదో రకంగా వస్తుంది కదా. ఆ ఆపర్చునిటీని పట్టుకున్నామా మంచి లెవెల్కి వెళ్ళిపోతుంటాం. లేదా ఆ ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకోవట్లేదు అంటే ఏదైతే ఫస్ట్ ఫోటో కనిపిస్తుందో అదే విధంగా ఉండేవాళ్ళం. చాలా మెంబర్స్ చెప్పారు నాకు, ఈ బిజినెస్ చేయకు, వద్దు, ఇలాంటి మోసాలు చేస్తారు అట్లా ఇట్లా అని చెప్పి చాలా మాట్లాడారు. వారు ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను వినలేదు. ఒకటే బిజినెస్లో
ఈ లెవెల్ దాకా వచ్చిందంటే గ్రేట్. మన గురించి కోసం బిగ్ క్లాప్స్ ఇవ్వండి గట్టి ఒకసారి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు స్టిల్ నవ్వు ఈ లెవెల్ దాకా తీసుకొచ్చిందంటే గురిజే మొత్తం. ఓకేనా? నేను కూడా చెప్పేది ఒకటే, బయట ఎవరెన్ని చెప్పినా ఏం నమ్మకండి. ఫస్ట్ మీ అప్లైన్ ఏదైతే చెప్తుండో దాన్ని ఫాలో చేయండి. సింపుల్గా మనం అందరం ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా? థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ గ్రేట్ మెంటర్స్, అండ్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గురుజీ.